హలో గైస్, వెల్కమ్ టు జెంటల్ సన్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఆర్ఆర్బీ గ్రూప్ డీకి సంబంధించి మనకి అఫీషియల్ కట్ ఆఫ్ అనేది ఆర్టీఐ రిపోర్ట్ నుంచి మనకి వచ్చిందనమాట. అది చూద్దాం ఈ వీడియోలో. అలానే మనకి చాలా మందికి సిసిఏ క్యాండిడేట్స్కి అసలుకి కట్ ఆఫ్ అనేది తెలియడం లేదనమాట. ఈసారి ఎంత ఉండబోతుంది అనేది చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు ప్రతి ఒక్కరు. మీకు అన్ని కమెంట్స్ కూడా చూపిస్తాను చూడండి. అన్నీ కనుక్కొనే నేను మీకు చెప్తున్నాను అనమాట. చూడొచ్చు, మీరు కమెంట్స్ అన్నీ కనుక్కోయిన తర్వాత ఇక్కడ చూడొచ్చు. రైల్వేలో మీరు అప్లై చేశారా అని అడిగి ప్రతి ఒక్కరి దగ్గర సర్వే తీసుకునే నేను ఈ కట్ ఆఫ్ అనేది చెప్పబోతున్నాను అనమాట. కాబట్టి ఈ కట్ ఆఫ్ మాత్రం ఎవరే కానీ మిస్ అవ్వద్దండి. ఖచ్చితంగా మీరు ఇన్ని మార్క్స్ అనేటివి మీరు దాటారంటే మాత్రము ఖచ్చితంగా మీకు అట్లీస్ట్లో జాబ్ రావడానికి అవకాశాలు అనేటివి ఎక్కువ ఉన్నాయన్నమాట. నార్మల్ పీపుల్కి కూడా కట్ ఆఫ్ అనేది ఎంత ఉండబోతుందో కూడా చూసేద్దాం ఈ వీడియోలో. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీరు ఆ స్కోరు షిఫ్ట్ కేటగిరీ అనేది చెప్పినట్టయితే ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. మీ కట్ ఆఫ్ అనేది సేఫ్ స్కోరా కాదని ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఎవరైతే సిసిఏ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు నాక్ పర్సంటేజెస్, అలానే ఎవరైతే సిసిఏ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు మాత్రం 2/3 మార్క్ అనేది సిబిటీలో నుంచి తీసుకొని, అలానే నాక్ పర్సంటేజ్ ఓవరాల్ కట్ ఆఫ్ అనేది ఎంత ఉంది అనేది మీరు కమెంట్ చేయండి. ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. అది సరిపోతుందా లేదా అనేది మనం క్లియర్ కట్గా మాట్లాడదాము. ఇక్కడ మనకి ఏం జరిగింది అనేది క్లియర్ కట్గా మాట్లాడదాము. కొంతమంది ఏం చేశారంటే ర్యాంకు మిత్రాలో ఉండే డేటా అనేది రాంగ్ అని చెప్తున్నారనమాట. చాలామంది ప్రైవేట్లో కూడా అప్రెంటిస్ చేసి మీరు అప్లై చేశారు అని చెప్తున్నారనమాట. మనకు అసలుకి వాస్తవం ఏంది అనేది కూడా క్లియర్ కట్గా మాట్లాడదాము. కాబట్టి వీడియోలోకి వెళ్ళిపోయే ముందర ఒక లైక్ చేసి హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే ఆర్ఆర్బీ గ్రూప్ డీకి ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ వీడియో. ఈ వీడియో కానీ చూసినట్టయితే మీకు కట్ ఆఫ్ మీద ఫైనల్ క్లియర్ కట్ క్లారిటీ అనేది మీకు ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి ఈ వీడియోని మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఎవరైతే ఆర్ఆర్బీ గ్రూప్ డీకి ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ వీడియో. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనకి 2024 మనకి ఆర్టీఐ రిపోర్టు ప్రకారంగా మనకి 2024లో సిసిఏ క్యాండిడేట్స్ రైల్వేలో అప్రెంటిస్ చేసిండేది మాత్రం 38,000 మాత్రమే అనమాట. ఇది December 31, 2024 వరకు మాత్రమే అనమాట. ఇది వీళ్ళు కూడా ఇప్పుడు అప్లై చేసిన దాంట్లో ఉంటారు ఖచ్చితంగా. యాక్చువల్గా మనకి January 2025లో మనకి ఆర్ఆర్బీ గ్రూప్ డి కండక్ట్ చేసిండేది, నోటీస్ అనేది ఇచ్చిండేది. రీసెంట్గా ఆర్టీఐ రిపోర్ట్ అనేది వచ్చిందనమాట. చూడొచ్చు మీరు. మనకి ఇవన్నీ ఆర్టీఐ క్వైరీస్ అనమాట. దీనికి మనకి రెస్పాన్సెస్ అనేటివి ఇచ్చారనమాట. ఇచ్చిన డేట్ చూసినట్టయితే మనకి అప్రెంటిస్షిప్ ఎలా మనం అప్లై చేసుకోవాలంటే ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్కి వెళ్ళి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఎవరన్నా అప్లై చేయాలనుకుంటే మనకి రీసెంట్గా ఎవరైతే సిసిఏ క్యాండిడేట్స్ ఉన్నారో ఎంతమంది అప్లికేషన్స్ అనేటివి ఉన్నాయి 2025 వరకు, 2014 నుంచి అని అడిగారనమాట వాళ్ళు. April 2018 నుంచి మనకి March 31, 2025 వరకు 53,000 మంది సిసిఏ క్యాండిడేట్స్ అనే వాళ్ళు ఒరిజినల్ సిసిఏ క్యాండిడేట్స్ ఉన్నారనమాట. ఒరిజినల్ అనే ఎందుకు అంటున్నానంటే రైల్వేలో ఎవరైతే కంప్లీట్ చేసింటారో వాళ్ళు మాత్రమే అప్రెంటిస్షిప్ చేసినట్టు అనే అర్థం అనమాట. ఎవరైతే అప్లై చేసింటారో ఆల్రెడీ నాన్ సిసిఏ క్యాండిడేట్స్ అంటే మనకి ప్రైవేట్గా అప్రెంటిస్షిప్ చేసినా లేకపోతే నేవీలో కానీ వేరే వేరే కంపెనీస్లో చేసినా కూడా అది మాత్రము మనకి కౌంట్ అనేది అవ్వదన్నమాట. ఎవరైతే అది సిసిఏ క్యాండిడేట్స్ కింద అప్లై చేసి ఉంటారో వాళ్ళకి మాత్రం ఎగ్జామ్లో క్వాలిఫై అయిపోయినా కూడా మీరు డీవీకి పిలిచినప్పుడు డీవీలో మీరు దొరికిపోతారనమాట. ఫస్ట్ లిస్ట్ అనేది ఉంటుందన్నమాట సిసిఏ క్యాండిడేట్స్కి ఫస్ట్ లిస్ట్ తర్వాత మీకు ఎవరైతే నాన్ సిసిఏ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళని రిమూవ్ చేసిన తర్వాత మళ్ళా ఇంకో లిస్ట్ అనేది వదులుతారనమాట. ఎవరు లేకపోతే మాత్రం వదలరు. ఒకవేళ వేకెన్సీస్ అనేవి ఉంటే మాత్రం ఖచ్చితంగా సెకండ్ లిస్ట్ అనేది వదులుతారనమాట. మనకి ఎంత ఉండాలి కట్ ఆఫ్ అనేది కూడా క్లియర్ కట్గా మాట్లాడదాము. కాబట్టి ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళు ప్రతి ఒక్కరు చెక్ చేసుకోండి. ప్రతి ఒక్క క్లియర్ కట్ డేటా అనేది మీ దగ్గర కరెక్ట్గా ఉంటేనే అప్లై చేయండి. ఎందుకంటే మళ్ళీ డీవీ దగ్గర దాకా వెళ్ళి కూడా మీరు రిజెక్ట్ అయిపోతారనమాట. కాబట్టి ఆలోచించి ప్రతి ఒక్కరు అప్లై చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు కూడా మనకి ఆర్ఆర్బీ గ్రూప్ డి నోటిఫికేషన్ అనేది అయిపోతూ ఉంది అనమాట. కాబట్టి ఎవరైతే అప్లై చేస్తున్నారో ప్రతి ఒక్కరు క్లియర్ కట్గా ప్రతి ఒక్క డేటా అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసి అప్లై చేసేటప్పుడు క్లియర్ కట్గా అప్లై చేయండి.
ఇప్పుడు సిసిఏ కట్ ఆఫ్ అనేది చెక్ చేసినట్టయితే మనకి 2/3 మార్క్ అనేది మనకి సిబిటి నుంచి తీసుకుంటారు, 1/3 మార్క్ అనేది న్యాక్ నుంచి తీసుకుంటారు అనమాట. న్యాక్లో మ్యాక్సిమం అందరికి చాలా మంచి మార్క్సే వచ్చాయన్నమాట ప్రతి ఒక్కరికి. ఎవరైతే సిబిటీలో మంచి స్కోర్స్ అనేటివి చేయగలిగినారో వాళ్ళకి మెరిట్ లిస్ట్లో జాబ్ అనేది వస్తుంది పక్కాగా. మనకి రీసెంట్ కామెంట్స్ వచ్చిండేది కూడా మీరు చెక్ చేయొచ్చు, ప్రతి ఒక్కటి చూపిస్తాను నేను ఇప్పుడు. చూడొచ్చు మీరు, సికింద్రాబాద్ జోన్ ఎస్టీ కేటగిరీ సిబిటి ప్లస్ న్యాక్ వచ్చేసరికి మనకి 62 వచ్చాయన్నమాట మార్క్స్ అనేటివి. కాబట్టి వాళ్ళను కూడా అడిగాను అనమాట, రైల్వే అప్రెంటిస్షిప్ చేశారా లేదా అని కూడా. చూడొచ్చు మీరు, ఎస్ అనే ఉంది ప్రతి ఒక్కరు. నేను అడిగిండే ప్రతి ఒక్కరు రైల్వేలో చేసిండే వాళ్ళే ఉన్నారనమాట. చాలా తక్కువ మంది ప్రైవేట్గా చేసిండే వాళ్ళు ఉండిండేది. ఇక్కడ చూడొచ్చు న్యాక్ 33, ఓవరాల్ మనకి రా స్కోర్ వచ్చేసరికి 41. కాబట్టి రెండు కలిపినా కూడా మనకి 60+ అనేది వచ్చేస్తుంది అక్కడే. ఈయన కూడా మనకి ఆ రైల్వే అప్రెంటిస్షిప్ అనేది చేశారు. అలానే మనం ఇక్కడ చూసినట్టయితే న్యాక్ సిబిటి రెండు కలిపి మనకి 52 అనేది వచ్చిందనమాట ఎస్సీ కేటగిరీకి. వాళ్ళు కూడా రైల్వే అప్రెంటిస్షిప్ అనేది చేశారు. అలానే మనకి ఓవరాల్గా 54 వచ్చాయన్నమాట సిసిఏ క్యాండిడేట్స్కి. వాళ్ళు కూడా రైల్వే అప్రెంటిస్షిప్ అనేది చేశారు. కాబట్టి చాలామంది చేసిండే వాళ్ళే అనమాట. నేను చూసిండే కమెంట్స్ అయితే అసలుకి ఒకరు ఇద్దరు కూడా ప్రైవేట్ చేసిండే వాళ్ళు అయితే కనిపించలేదు. ప్రతి ఒక్కరు రైల్వేలో అప్రెంటిస్షిప్ చేసిండే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. మనం చూడొచ్చు ఇక్కడ న్యాక్ సిబిటి రెండు కలిపి మనకి 65 వచ్చిండే వాళ్ళు కూడా ఉన్నారు. మనకి ఎవరైతే యువర్ కేటగిరీ ఉండి మినిమం మనకి సిసిఏ క్యాండిడేట్స్కి 50+ లాస్టింగ్ 50 కంటే తక్కువ అనేది చాలా తక్కువ అనమాట వచ్చేది. ఇంకా 50+ ఉన్నారంటే ఖచ్చితంగా మీకు ఛాన్స్ అనేది ఉన్నట్టే అనమాట. ఎవరైతే ఓబీసీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి రెండు కలిపి న్యాక్ సిబిటి రెండు కలిపి 45+ మినిమం అనమాట. ఇంకా ఈ మార్క్స్ అనేటివి ఇంకా పెరుగుతాయి తప్ప ఇంకా తగ్గే అవకాశం అనేది చాలా తక్కువ అనమాట. ఎస్సీ కేటగిరీకి వచ్చేసరికి 40+ ఉంటుంది అనమాట. ఎస్టీకి వచ్చేసరికి మనకి 35+ అనేది లాస్ట్ ఉంటుంది అనమాట. చాలామందికి రిప్లై కూడా ఇచ్చాను, వాళ్ళని చెక్ చేసిన తర్వాత నేను రిప్లై ఇచ్చాను అనమాట. కాబట్టి నేను చాలామందికి చూశాను 61 నుంచి 65 మధ్యలో ఉండే వాళ్ళనే. సో మ్యాక్సిమం ఇంతే కట్ ఆఫ్ ఉంటుంది సిసిఏ క్యాండిడేట్స్కి. ఎవరైతే జనరల్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి మాత్రము ఖచ్చితంగా 75+ మినిమం ఉండాల్సిండేది అనమాట. ఎవరైతే యూఆర్ క్యాండిడేట్స్ ఉన్నారో ఇది మినిమం ఉండాలి, దీనికంటే ఎక్కువే పోతుంది కానీ కట్ ఆఫ్ అనేది తక్కువ అయితే ఉండదు. 70+ మినిమం ఉండాలన్నమాట ఓబీసీ క్యాండిడేట్స్కి. నార్మలైజేషన్ తర్వాత అనమాట ఇది. ఎవరైతే అప్రాక్సిమేట్లీ దీనికి దగ్గరలో ఉన్నారో ఖచ్చితంగా మీకు మార్క్స్ అనేటివి పెరుగుతాయి. ఎవరైనా టెన్షన్ పడొద్దండి. 75 అంటే యూఆర్కి 71 అబవ్ ఉన్నారంటే మీరు ఖచ్చితంగా నార్మలైజేషన్లో ఖచ్చితంగా మార్క్స్ అనేటివి పెరుగుతాయి. అలానే మనకి ఎస్సీ వాళ్ళకి వచ్చేసరికి 65+ అనేది ఉండాలన్నమాట. ఎస్టీ వాళ్ళకి వచ్చేసరికి 60+ అనేది ఉండాలి. ఎవరైతే పీడబ్ల్యూడి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మాత్రము 50 to 55+ ఉంటే సరిపోతుంది అనమాట. పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఎక్స్ సర్వీస్ మెన్కి కూడా అంతే అనమాట, 50+ ఉంటే సరిపోతుంది. ఎవరికైతే ఫ్రీ కోర్సెస్ అనేవి కావాలనుకుంటున్నారో వెంటనే వెళ్ళి టెలిగ్రామ్ గ్రూప్లోకి జాయిన్ అయిపోండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇంకా ఎవరైనా లైక్ చేయకుండా ఒక లైక్ చేసి హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.